టాలీవుడ్ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రాల్లో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందనున్న గాడ్ ఆఫ్ వార్ ఒకటి. అయితే సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లకముందే ఈ ప్రాజెక్టుపై వివాదం మొదలు కావడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. తమిళనాడులో ఈ ప్రాజెక్ట్ వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. నామ్ తమిళర్ కచ్చి పార్టీ ప్రధాన సమన్వయకర్త, దర్శకుడు సీమాన్ ఈ చిత్రంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మురుగన్ తమిళుల ఆదిదైవమని, ఆయనకు సంబంధించిన చరిత్ర, పురాణ నేపథ్యాన్ని కల్పిత కథనం పేరుతో వక్రీకరిస్తే అంగీకరించబోమని హెచ్చరించాడు. త్రివిక్రమ్ డైరెక్ట్ చేయనున్న తొలి పాన్ ఇండియా చిత్రం అనౌన్స్మెంట్ దగ్గర నుంచే కాంట్రవర్సీలో చిక్కింది. అందుకు కారణం సినిమా విడుదల సమయంలో నిర్మాత నాగవంశీ తన పోస్ట్లో బోర్న్ ఇన్ నార్త్ అంటూ రాసుకురావడంతోనే తమిళీయుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళీయుల ఆరాధ్య దైవం మురుగన్ ఉత్తర భారతంలో జన్మించినట్లుగా చూపించే ప్రయత్నాలు తక్షణం ఆపాలని, లేకపోతే తమిళనాట ఎన్టీఆర్ త్రివిక్రమ్ మైథాలజీ చిత్రాన్ని ఎక్కడా ప్రదర్శించకుండా అడ్డుకుంటామని నామ్ తమిళియర్ కక్షి నేత సీమాన్ హెచ్చరించాడు. సీమాన్ వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్, కాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే సీమాన్ చేసిన వ్యాఖ్యలపై చిత్ర బృందం ఇప్పటి వరకు స్పందించలేదు. ఒకవైపు తెలుగు సినీ పరిశ్రమ భారీ పాన్ ఇండియా మైథలాజికల్ చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ ఉండగా, మరోవైపు తమిళనాడులో మురుగన్ కు ఉన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కారణంగా కథలో ఎలాంటి మార్పులు చూపిస్తారనే అంశంపై ఆసక్తి నెలకొంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం స్కంద పురాణంలో పేర్కొన్న కార్తికేయ స్వామి గాథను ఆధారంగా చేసుకుని త్రివిక్రమ్ ఈ చిత్ర కథను రూపొందించినట్లుగా సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.